సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో యూత్ ఫేవరెట్ బైక్ NS200 అనమాట. సో NS200 యొక్క కంప్లీట్ కస్టమర్ రివ్యూ అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో రివ్యూ అనేది ఇవ్వడానికి మనతో పాటు అయితే ఉన్నారు, వెంకట్ అయితే మనతో అయితే ఉన్నారు. సో బ్రో, హాయ్, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్న. ఎందుకంటే NS200 అనేది సో యూత్ కి ఫేవరెట్ బైక్ అనమాట. సో చాలా మంది యూత్ ఈ బైక్ కొనడానికి సో చాలా యుద్ధాలు అయితే చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బైక్ కొన్నందుకు సో హార్టీ కంగ్రాచులేషన్స్. సో మీరు ఈ బైక్ మీరే తీసుకున్నారా, లేదా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా మీకు కొనిచ్చారా? లేదన్న, డాడీ మమ్మీ కొని ఇచ్చారు. మీ మమ్మీ గారు కొనిచ్చారు. ఓకే అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బైక్ కొనే ముందు వేరే ఏ బైక్ అయినా కొన్నారా, వేరే ఏ బైక్ అయినా చూసారా, లేదంటే డైరెక్ట్ ఇదే బైక్ తీసుకున్నారా? లేదన్న, ఫస్ట్ MT-15 చూసాను. MT-15 చూసావు? అవునన్న, అది ఫ్యామిలీ ఇబ్బంది అవుతుందని ఫస్ట్ ఏ బైక్ కొనలేదన్న. ఫస్ట్ MT-15 చూసాను, తర్వాత NS200 కొనుక్కున్నాను, ఫ్యామిలీకి బాగుంటుందని ఇది తీసుకున్నాను. ఓకే. సో ఈ బండి కొనే ముందు MT-15 చూసారు. MT-15 లో ఫ్యామిలీ కంఫర్ట్ ఉండదని చెప్పేసి ఈ బైక్ తీసుకున్నారు. సో ఇదే ఫస్ట్ బైక్ మీకు ఇంతకు ముందు ఏదైనా బైక్ వాడారు? ఫస్ట్ బైక్ NS200 తీసుకున్నారు. ఓకే. సో ఈ బైక్ ని మీరు ఎన్నాళ్ళైందని మీరు కొని? 6 months అవుతుందన్న. 6 months అవుతుంది మీరు కొని. ఈ బైక్ ని మీరు ఫుల్ క్యాష్ పెట్టుకున్నారా, EMI లో తీసుకున్నారా? ఫుల్ క్యాష్ తీసుకున్నాను. ఫుల్ క్యాష్ పెట్టి తీసుకున్నారు. ఫుల్ క్యాష్ ఎంత అయింది మీకు? 196 అయింది. 1,96,000 అయింది. సో మొత్తం ఫుల్ క్యాష్ పెట్టి తీసుకున్నారు మీరు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? 4,000 కిలోమీటర్స్ తిరిగారు. సో 4,000 కిలోమీటర్స్ కి మీరు ఎంత డిస్టెన్స్ లాంగ్ ట్రావెల్ చేశారు? 100 చేశాను. 100 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. సో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు మీకు ఎంత వరకు టాప్ స్పీడ్ మీరు రైడ్ చేశారు? 90 వెళ్ళాను. 90 వరకు వెళ్ళారు. సో 90 వరకు రైడ్ చేసినప్పుడు మీరు ఏమైనా హీటింగ్ ఇష్యూస్ కానీ ఏదైనా వైబ్రేషన్స్ కానీ మీరు నోటీస్ చేశారా? లేదన్న, హీటింగ్ ఏం లేదు. వైబ్రేషన్ కూడా ఏం లేదు. మనకి ఫుట్ పెక్స్ దగ్గర కానీ, ఇక్కడ హ్యాండిల్స్ దగ్గర కానీ, ఏదైనా సీట్ దగ్గర కానీ మనకి వైబ్రేషన్స్ ఏమి లేవు. బాగానే ఉంది అంతా కూడా. అలాగే హీటింగ్ కూడా ఏం లేదంట. హీటింగ్ కూడా బాగానే ఉంది. స్లోకి వెళ్ళినప్పుడు హీట్ ఉంటుందన్న. స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం హీట్ వస్తుందా? మీకు ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు అయితే మనకి ఎటువంటి హీట్ ఉంటుంది. నెక్స్ట్, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? బాగుందండి. ఇంజిన్ బాగుంది. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుందంట. సో మనకి ఎలా ఉంది, మీరు రైడ్ చేసినప్పుడు ఏమైనా లాగ్స్ అయినా నోటీస్ చేసారా? ఏం లేదన్న, స్పీడ్ వెళ్ళినా పికప్ బాగా అందుకుంటుంది. మనకి ఇనిషియల్ గా బాగుంటుందా? అంటే మనకి ఫస్ట్ గేర్ నుంచి కూడా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. మనకి టాప్ ఎండ్ లో అంటే మనం 90 దాటిన తర్వాత బాగానే ఉంది, ఏం స్ట్రగుల్ అవ్వట్లేదు, బాగానే ఉందంట. ఓకే. అలాగే నెక్స్ట్, గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది? ఇది మనకి హార్డ్ ఉందా, లేదంటే మనకి నార్మల్ ఉందా? కొంచెం హార్డ్గా ఉందన్న. కొంచెం హార్డ్ ఉందా? ఓకే. బ్రేక్లు ఎలా పడుతున్నాయి బ్రో? బ్రేక్లు కంఫర్ట్ గా పడుతుంది. కంఫర్టబుల్ గా పడుతున్నాయి బ్రేక్స్? కంట్రోల్ ఉంటుందా? ఓకే. సో డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు కదా, మనకి ABS అనేవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా? ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. టైర్స్ గ్రిప్ ఎలా ఉంది బ్రో? బాగుందన్న. టైర్స్ మనం కార్నరింగ్ చేసినప్పుడు కానీ, లేదా స్పీడ్ గా వెళ్తున్నప్పుడు కానీ మనకి టైర్స్ గ్రిప్ ఎలా ఉంది? బాగుందన్న. సిడ్ అవుతాను అలాంటి ఏం లేదు. మనం ఎంత స్పీడ్ రైడ్ చేసినా కానీ గ్రిప్ బాగానే ఉంది. చైన్స్ ఏమైనా సౌండ్ ఏం చేస్తుందా? సౌండ్ లేదన్న. సౌండ్ ఏం లేదు. సౌండ్ ఏం లేదు ఇప్పుడు. అసలు 4,000 కిలోమీటర్లు తిరిగి కదా ఇప్పుడు నువ్వు. ఓకే. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిందన్న. ఫస్ట్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేశారు? 1000 చార్జ్ చేశారు. 1000 రూపాయలు చార్జ్ చేశారు. సో ఇంజిన్ ఆయిల్ మారిస్తారు, 1000 చార్జ్ చేశారు. సెకండ్ సర్వీసింగ్ చేయించాలి. సో ఫ్రీ సర్వీసింగ్. సో మొత్తం 3 సర్వీసింగ్లు ఉంటాయి. ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ, సెకండ్, థర్డ్ ఫ్రీ ఉంటాయి. తర్వాత నుంచి మనం చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సర్వీసింగ్ లో మీకు 1000 రూపాయలు అయితే అయింది. అలాగే నెక్స్ట్, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది? హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. ఏమైనా భుజాలు ఏమైనా రావడం కానీ పెయిన్స్ ఏం లేదు, కంఫర్టబుల్ గా ఉంది. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది? సీట్ కూడా కంఫర్ట్ బాగానే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా బాగుందా? ఫ్యామిలీ కూర్చుంటే కూడా బాగానే ఉంది. ఫ్యామిలీ కూడా బాగుందా? సో ఫ్యామిలీ అంటే ఒకరిని ఎక్కించుకున్నారా, ఇద్దరిని ఎక్కించుకున్నారా? ఇద్దరిని ఎక్కించుకుంటే బాగుంటుంది. ఇద్దరిని ఎక్కించుకున్నా బాగానే ఉంటుంది. సో ఫ్రంట్ కూడా పిల్లల్ని ఎవరిని ఎక్కించుకున్నా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంది, ఇబ్బంది లేదా? కంఫర్టబుల్ గా వెళ్తున్నారు మీరు. అండ్ సస్పెన్షన్ ఎలా ఉంది? ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ ఎలా ఉంది? బాగుంది. స్మూత్ గా ఉందా, హార్డ్ ఉందా? స్మూత్ గానే ఉంది. అంటే మనం గుంతలో చేసినప్పుడు కానీ, మనకి మనం స్పీడ్ బ్రేకర్స్ మీద రైడ్ చేసినప్పుడు కానీ ఎలా ఉంది? ఏం లేదు, సస్పెన్షన్ బాగుంది. సస్పెన్షన్ బాగానే ఉందా? అలాగే నెక్స్ట్, ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నారు? నేనైతే 40 ఎక్స్పెక్ట్ చేశాను. 40 ఎక్స్పెక్ట్ చేసావు. 35 ఉంది. 35 వస్తుందా? ఓకే. అండ్ నెక్స్ట్, ఇక్కడ మనకి దీంట్లో బ్లూటూత్ మోడ్స్ ఇచ్చారు కదా, అంటే రైడింగ్ మోడ్స్ ఇచ్చారు కదా, రైడింగ్ మోడ్స్ అయినా వాడుతున్నావా, లేకపోతే డైరెక్ట్ గా వాడుతున్నావా బండి? డైరెక్ట్ గా వాడేస్తున్నాం. మోడ్స్ ఏమి యూజ్ చేయట్లేదా? అండ్ బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు కదా, బ్లూటూత్ కనెక్షన్ చేసావా? చేయలేదని. ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్ ఏం చేయలేదా? ఓకే. అండ్ నెక్స్ట్, దీని విజిబిలిటీ ఎలా ఉంది? డే టైం ఎండలో బాగా కనిపిస్తుందా? బాగా కనిపిస్తుంది. ఓకే. కన్సోల్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అలాగే నెక్స్ట్, దీని లైటింగ్ ఎలా ఉంది? మీకు నైట్ టైం మనకి విజిబుల్ గా కనిపిస్తుందా? అంటే ఫ్రంట్ ఏమైనా లైట్స్ వచ్చినా కూడా మనకి లైట్ ప్రాపర్ గా ఉందా, లేదంటే ఏమైనా ఇబ్బంది ఉందా? ప్రాపర్ గా కనిపిస్తుంది లైటింగ్, ఎటువంటి ఇబ్బంది లేదా? సో ఇక దీంట్లో ఏదైనా ఒక ఫ్యూచర్ ఇచ్చింటే బాగుండు నీకు అని చెప్పేసి ఏమైనా అనిపించిందా? ఫ్యూచర్ అంటే చెప్పాను కదన్నా, ఇలా మైలేజ్ అను
మైలేజ్ అనేది ఇంకా పెంచితే బాగుంది, ఇంకా ఎక్కువ వస్తే బాగుంది అనిపించింది. అయితే బాగుంది. ఓకే, ఇది 200 cc ఇంజిన్ కాబట్టి మనం 35-37 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకు మించి మనం రాదు బండి. సో కొంచెం మైలేజ్ ఇంకా ఎక్కువ వస్తే బాగుంది అని చెప్పేసి నీకు అది అనిపించింది అంతేనా? ఓకే, నెక్స్ట్ ఈ బైక్ యొక్క వెయిట్ ఎలా ఉంది మీకు? వెయిట్ హెవీ వెయిట్ కన్నా హెవీ అనిపిస్తుంది వెయిట్, అంటే మీరు కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి నీకు వెయిట్ అనిపిస్తుంది తప్పకుండా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది మనకి? స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తగలటం కానీ లేదంటే గొంతులు వచ్చినప్పుడు తగలటం కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? అటువంటి ఇబ్బంది కూడా అయితే ఏం లేదా? సో ఓకే, సో ఓవరాల్ గా ఈ బైక్ ని ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే చేస్తావు నువ్వు? చేస్తావు, ఎటువంటి ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి చేస్తావు. 2 లక్షల రూపాయలకి నీకు వర్త్ అనిపిస్తుంది బైక్? వర్త్ అనిపిస్తుందా? ఓకే బ్రో, సో థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, మీ అనుభవం మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే NS200 యొక్క కంప్లీట్ రియల్ యూజర్ రిపోర్ట్ ఇది అనమాట. సో ఆల్రెడీ నేను ఈ బైక్ యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ కానీ లేదంటే రైడ్ రివ్యూ కానీ మన స్టైల్లో మన వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉంటాయి. సో మీరు ఒకసారి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి, అండ్ స్క్రీన్లో వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో సూన్ ఇంకా మన ఛానల్లో NS200 యొక్క కంప్లీట్ రియల్ యూజర్ రిపోర్ట్స్ కానీ ఇంకా వేరే బైక్ యొక్క రియల్ యూజర్ రిపోర్ట్స్ కానీ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.